మా మమ్మీ బతుకమ్మ చేస్తుండే హనీ చూడండి ఏం చేస్తుందో. హలో, నేనైతే మమ్మీ దగ్గర పోయినా. మా అమ్మ చూడండి ఏం చేస్తుందో. ఏం కర్రీ చేస్తాను అంటే ఏమంటే చూడండి. అలా అని మా అమ్మ కర్రీ చేసే లోపు నేనైతే బయటకు పోదామని ఫిక్స్ అయిపోయినా. నా పర్స్ అయితే చూడండి ఎలా దాచి పెట్టాను. నా పర్స్ దొంగలకు కూడా దొరకదు కానీ అదేంతో అర్థం కాదు. మా డాడీకి తలకాయ దొరికిస్తుంది. ఆ పాటలు అనుకుంటూ బయటకి అయితే వెళ్ళినమాట. ఇయర్ ఫోన్స్ ఎక్కడ అనుకుంటాను డాడీ కొట్టేసిన. ఒక్కనే ఏం పోవాలని తోకెంబడైతే ఎవడో ఒకడు ఉండాలి కదా, అందుకే మా బంజాని ఫోన్ చేసిన. ఏం చేయాలో చెప్పాడు. సర్లే ఇంకేముందని చెప్పేసి వాడిని అయితే ఎక్కించుకొని మార్కెట్ లో ఉన్న మెకానిక్ షాప్ కి అయితే బయలుదేరినా. అదేందో అర్థం కాలే కానీ బండి మధ్యలో చిన్న జలెక్కిచ్చింది. అందుకే పెట్రోల్ బంక్ వచ్చిన. అనుకున్న కెపాసిటీకి అక్క ఫుల్ టైం కొట్టు అని అనకుండా 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ మార్కెట్ కి అయితే వచ్చిన. ఈ రోజు నుండే బతుకమ్మ పండుగ స్టార్ట్ కాబట్టి మార్కెట్ అంతా సందడిగా ఉందన్నమాట. ఎందుకులే అని చెప్పేసి బండి రిటర్న్ కొట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్తున్నాం. వర్షాలు పడినా పడకపోయినా ఇక్కడైతే ఎప్పుడు నీళ్లు ఉంటాయా ఎందుకో అర్థం కాదు. మేమైతే రిటర్న్ వెళ్తుంటే మాకైతే విష్ణుడు కలిసాడు. ఆడెవడో కాదు ఈడాడు. తర్వాత బన్నీ అని అయితే దింపేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. మా ఇంటికి పోయే దారిలో దీని అయితే రోడ్ అయితే అన్నారు. ఇది